మీటర్స్ ఉంటుంది అటు ఇటు అంతా కలిపి లెంత్. ఫ్లైట్ వీల్స్ ఇదంతా కూడా హైడ్రాలిక్. అసలు ఎంత స్ట్రాంగ్ ఉంది ఇది. వింగ్ స్పాన్ ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇంత చిన్న దానికి అసలు ఆల్మోస్ట్ ఇది లైక్ వావ్. భూమిపై ఒక కొత్త రోజు ప్రారంభమవుతుంది. మానవ చరిత్ర ప్రారంభమైన నాటి నుంచి మనకి ఈ కొత్త ప్రపంచాలు జీవం ఉండడానికి అనుకూలమైనవా కావా అనేది తెలుసు. నిజంగా అసలు తిరుపతికి వచ్చి మీరు ఎవరైనా కానీ ఇదంతా చూడకపోతే కనుక మాత్రం మంచి వాల్యుబుల్ ప్లేస్ని మిస్ అయినట్లే. మీరు చూడండి అసలు ఎంత బాగుంది చూడండి. ఇది జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ GSLV Mark 3. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్ ఫ్రమ్ తిరుపతి. ఒకరోజు ఒక పిల్లవాడు యాపిల్ చెట్టు కింద కూర్చొని ఉన్నాడు అనమాట. పైనుంచి యాపిల్ పండు పడింది, కానీ ఆ అబ్బాయి తినకుండా పైనుంచి ఇది కింద పడ్డం వెనక రీజన్ ఏంటి, అసలు ఇది కిందకి ఎందుకు పడింది అని ఆలోచించడం మొదలుపెట్టాడు. అలా ఆలోచించిన తర్వాత ఏదో ఒక శక్తి దీన్ని కిందకి ఆకర్షించింది అని కనుక్కున్నాడు. దాని పేరే గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్. సో అర్థమైంది కదా మీకు. దేనికైనా బిహైండ్ ఇట్ అంటే ఏది ఉంటుందంటే సైన్స్ ఉంటుంది. సో ప్రజెంట్ మనం వచ్చేసి తిరుపతిలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్. తప్పనిసరిగా తిరుపతికి వచ్చినప్పుడు పిల్లలకి సో టెంపుల్స్తో పాటు టైం ఉంటే కనుక మీకు ఒక 2-3 అవర్స్ సో ఇది కూడా చూపించండి. రీజనల్ సైన్స్ సెంటర్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరి ఒక సైన్స్ సెంటర్ విజిట్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైన విషయ పరిజ్ఞానాన్ని బట్టి ఎవరి తలలో ఏం అనేది విస్ఫోటనం అవుతుందనేది తెలియదు, ఏ ఆలోచన అనేది పుడుతుందనేది తెలియదు. సో సైన్స్ అనేది అంత పవర్ఫుల్. తప్పనిసరిగా సైన్స్ సెంటర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. టెంపుల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు చూడాల్సిన ప్లేసెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక 2 అవర్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఇక్కడికి తీసుకురండి పిల్లల్ని. అది సో లోపలికి వెళ్ళిపోదాం. చాలా విషయాలు అయితే మాట్లాడాలి, ఇక్కడ చూపించాల్సినవి కూడా చాలా ఉన్నాయి. సో వెరీ 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 ఇంపార్టెంట్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. తెలుసు కదా తిరుపతి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ నోటిఫికేషన్ బిల్ ఆన్లో ఉందా లేదా చూసుకోండి. ఆన్లో లేకపోతే ఆన్ చేసుకోండి. లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోతాం. రీజనల్ సైన్స్ సెంటర్ తిరుపతి. ఇది వచ్చేసి అలిపిరి జూ పార్క్ రోడ్లో ఉంటుంది అనమాట. సో ఇటు సైడు అలిపిరి నుంచి ఇలా వస్తే జూ పార్క్ జస్ట్ మీకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇది రీజనల్ సైన్స్ సెంటర్ తిరుపతి. స్టార్టింగ్లోనే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఎంట్రన్స్ వచ్చేసి 45. 3D తర్వాత వచ్చేసి మొత్తం అంతా కూడా ప్లానిటోరియము, సైన్స్ ఇవంతా కూడా మొత్తం అంతా టికెట్స్ ప్రైజెస్ అన్నీ అక్కడ ఉన్నాయి చూడండి. సో నేను మొత్తం అంతా తీసేసుకున్నాను ఒక టికెట్, ఎందుకంటే చూడాలి, చాలా బాగుంటుంది. ఎంట్రన్స్లో చిల్డ్రన్స్ కోసం పార్క్ అయితే ఉంటుంది. చిన్న ఒక అమ్యూజ్మెంట్ ప్లే పార్క్ లాంటిది ఇది పిల్లలకి. అది ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి ఒరిజినల్ ఫ్లైట్ అంట. దీన్ని ప్రదర్శనకి అయితే ఉంచారు. ఒరిజినల్ సెస్నా ట్రైనింగ్ ఫ్లైట్ ఉంటుంది కదా అది. చైన్ అయితే వేసారు దీనికి చుట్టూ, ఎందుకంటే లోపలికి వెళ్ళి దీనికి రచ్చ చేస్తారు కదా అట్లా. నేనైతే దీన్ని ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి చూడడం, ఇంత క్లోజ్గా చూడడం ఫస్ట్ టైం. దగ్గరికి అయితే వచ్చాను నేను. ఒరిజినల్లే. ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో ఈ వింగ్స్లో ఉంటుంది. ఇదంతా కూడా ఫ్యూయల్ ట్యాంక్. ఇది ఇది వచ్చేసి ailerons అని పిలుస్తారు ఫ్లైట్లో. మొత్తము ఏరోడైనమిక్ సిస్టమ్ మీద ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలన్నా ల్యాండ్ అవ్వాలన్నా మొత్తం దీని మీద బేస్ చేసుకునే ఫంక్షనింగ్ అనేది అవుతుందన్నమాట. సో ఇది ఇలా బెండ్ అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రెజర్కి స్పీడ్ మీద ఈ ప్రెజర్కి ఇది లిఫ్ట్ అవుతుంది. ఫ్లైట్ టర్నింగ్ తీసుకోవాలంటే ఇది రాడోర్ అని పిలుస్తారు కదా. ఇది ఇలా టర్న్ అయినప్పుడు ఇది అవుతుంది. ఇది దూరం నుంచి చూస్తే చిన్నగానే ఉంది, కానీ చాలా పెద్దది ఇది. ఇదిగోండి ఇక్కడ బెండ్ అయింది చూడండి ఫ్లైట్ది. ailerons హెవీ మెటల్ ఉంది బాగా. భలే ఉంది కదా అసలు చూడ్డానికి.
వింగ్ స్పాన్ ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇంత చిన్న దానికి అసలు ఆల్మోస్ట్ ఇది లైక్ 10 మీటర్స్ ఉంటుంది వింగ్ స్పాన్, ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి. ఫ్లైట్ వీల్స్ ఇదంతా కూడా హైడ్రాలిక్ ఫ్లైట్ వీల్స్. ఫ్రంట్ ఒకటి ఉంటుంది. ఇది వచ్చేసి కొంచెం చిన్న సైజు ఉంది టైరు, కొంచెం దాంతో పోలిస్తే చిన్న సైజు. ఇది వచ్చేసి ట్యాక్సీ లైట్. ఇది ఇంజన్. అసలు ఎంత స్ట్రాంగ్ ఉంది ఇది. హెవీ మెటల్ తోటి బిల్డ్ చేస్తారు బాగా, చాలా స్ట్రాంగ్ ఉంది. ఫైటర్ జెట్ కాదు అది, కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సింబల్ ఉంది. లైట్ ఇది నైట్ టైమ్స్ కానీ టేక్ ఆఫ్ టైంలో కానీ ఇవి బ్లింక్ అవుతూ ఉంటాయి. వింగ్స్ పక్కన కూర్చుంటే మనకు ఫ్లైట్లో తెలుస్తూ ఉంటుంది కదా. అది 10 మీటర్స్ ఉంటుంది అటు ఇటు అంతా కలిపి లెంత్ చూడండి. అది ఇది గాల్లో రీఫీలింగ్ చేయడానిక ఏంటనేది అర్థం కావట్లేదు. లేదా స్పీడ్ మెజర్ చేయడానికైతే అక్కడే ఉంటుంది, ముందు ఉంటుంది 100%. ఇది అదే రీఫీలింగ్కే. బెల్లి ఆ కింద ట్యాక్సీ లైట్, అది రెడ్ లైట్. దీని లోపల మై గాడ్ దీని గురించి, ఈ ఫ్లైట్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. HPT-32 దీపక్ వింగ్ స్పాన్ 9.5 మీటర్స్ మనం ఎక్స్పెక్ట్ చేసిందే. టాప్ స్పీడ్ వచ్చేసి 268 కిలోమీటర్స్. 2 సీట్స్ అంట. ట్రైనింగ్ కోసం ఏరోబాటిక్ పైలట్ ట్రైనింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్, బెంగళూరు. వెయిట్ వచ్చేసి ఇక్కడ కిలోమీటర్స్ అని రాశారు, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. యాక్చువల్గా ఆల్ అప్ వెయిట్ వచ్చేసి 1.3 టన్. తక్కువే 1.3 టన్ అంటే. కార్ కూడా ఇంచుమించు అంతే ఉంటుంది. ఇది దీని గురించి ప్లాంటోరియం షో ఉంది కదా ఇప్పుడు మనకి. ప్లాంటోరియం షోకి అనౌన్స్మెంట్ అయితే వస్తుందన్నమాట. ప్లాంటోరియం షో చూద్దామని. సో వెళ్దాం కదా. ఇది స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సెంటర్. ఇక్కడ మనం అనౌన్స్మెంట్ దాంట్లో వచ్చిందని దానికి వెళ్ళిపోయాను. సో అది ప్లాంటోరియం షో. ఇది స్పేస్. ఎంతసేపు ఉంటుందండి షో? 25 మినిట్స్. ఓకే. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ సెంటర్ చూద్దాం అన్నమాట విషయం. ఇది ఉంది కదా, ఈ స్పియర్, ఇది ఏదైతే ఉందో దీనిపైన ప్రొజెక్షన్ చేసేటట్టున్నారు షోని. అందుకోసమనే ఇలా సీట్స్ కూడా కొంచెం స్లోప్ ఉన్నాయి, పడుకునే పైకి చూసేలాగా. చిన్న మినీ హాల్లో ఉంది. ఈ పైన వైట్ కలర్ స్క్రీన్ లాగా ఉందన్నమాట, అది ప్రొజెక్టర్. దానిపై నుంచి షో వేస్తారు. వావ్. భూమిపై ఒక కొత్త రోజు ప్రారంభమవుతుంది. విశ్వం ఒక ఎడారి అయితే అందులోని నీలిరంగు నీటి చలన ఒయాసిస్ మన స్వగ్రహం భూమి. మొత్తం విశ్వంలో జీవం ఉన్నదని మనకు తెలిసిన ఒకే గ్రహం, జీవం మనగలిగిన ఒకే ఒక ప్రదేశం. 450 కోట్ల సంవత్సరాలుగా అదే సూర్యుడు మన ప్రపంచం మీద ప్రకాశిస్తున్నాడు. మన చర్మానికి వెచ్చగా తాకే ఆ కాంతి స్పర్శ ఇక్కడ జీవించిన ప్రతి వ్యక్తి అనుభవం. ఆ కాంతి డైనోసార్ల వెన్నును స్పృశించింది. సముద్రాన్ని వదిలి భూమిపై అడుగుపెట్టే సాహసం చేసిన తొలి జీవుల్ని పలుకరించింది. భూమి మీద జరిగిన ప్రతి ఒక్క సంఘటనకు సూర్యుడు ప్రత్యక్ష సాక్షి. అయితే మూగ సాక్షి మాత్రం కాదు. నిజానికి సూర్యుడు మన గ్రహానికి శక్తినిచ్చే పవర్ హౌస్. మన వాతావరణాన్ని,
ఇక్కడ వీచే గాలిని శాసించే శక్తికి అదే ఆధారం. పాకుతూ, ఈదుతూ, ఎగురుతూ భూమి అంతగా అల్లుకొని ఉన్న అసాధారణ జీవరాశుల ఆవిర్భావానికి అదే ప్రాథమిక మూలం. భూమి మీద ఉండే ప్రతి ప్రాణి ఏదో విధంగా మనకు అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం సూర్యుని మీద ఆధారపడి ఉంటుంది. పోషణనిచ్చే సూర్యకిరణాలు మన గ్రహాన్ని చీకటి నుంచి రక్షించి రకరకాల జీవ వ్యాపారాలకు శ్రీకారం చుట్టి నడిపిస్తాయి. ఎన్నో జీవ్యావరణాలను నడిపించేది ఈ ఉత్పాదకతే. ఆహారంలోని శక్తిని వెలికి తీసేందుకు తోడ్పడుతుంది. మన మనుగడకు మానవ చరిత్ర ప్రారంభమైన నాటి నుంచి మనుషులు సూర్యుడు ఎంత ముఖ్యమైన వాడో గుర్తించారు. ఎన్నో పురాణ గాథలకు ప్రేరణ అయిన సూర్యుడిని వివిధ దేవతా స్వరూపాలుగా ఆరాధిస్తారు. ఆకాశంలో సూర్యుడి సంచారానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలను నమోదు చేశారు. ఇంకా నాగరికతకు చెందిన మాచు పిచ్చు నగర శిథిలాల్లో దేవుడైన సూర్యుడు ఇంటి పగటిపూట చేసే సంచారాన్ని అనుగమించే ఛాయా గడియారాన్ని చూడవచ్చు. నేటికి దక్షిణ అమెరికా వాసులు ప్రతి ఏటా అతి దీర్ఘమైన దినం నాడు ఇంటి లేని అనే పండుగ జరుపుకుంటారు. తప్పు ఒప్పు కొన్ని నాగరికతలు సూర్యుడు, గ్రహాలు, నక్షత్రాలు భూమి చుట్టూ తిరుగుతారు కావచ్చు. మనం సూర్యుడి చుట్టూ తిరిగినట్టే సూర్యుడు కూడా 25 కోట్ల సంవత్సరాలకు ఒకసారి మన గెలాక్సీ కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈ బృహత్ వ్యవస్థలో వేలాది గ్రహాలు తమ తారల చుట్టూ పరిభ్రమిస్తూ ఉన్నట్టు మనం కనుగొన్నాం. ఆ బాహ్య గ్రహాలు నేటికి వాటి వాటి సూర్యకాంతులలో వెచ్చదనం పొందుతాయి. మనకి ఈ కొత్త ప్రపంచాలు జీవం ఉండడానికి అనుకూలమైనవా కావా అనేది తెలుసుకోగల సాంకేతిక సామర్థ్యం లేదు. కానీ రానున్న 1-2 దశాబ్దాలలోనే మన అన్వేషణలు, అధ్యయనాల ద్వారా మనం ఈ విశ్వంలో ఒంటరిగా లేమని తెలుసుకోవచ్చు. గ్రహాంతర జీవం కోసం అన్వేషణకు మన నక్షత్రం వంటి తారల చుట్టూ పరిభ్రమించే గ్రహాలే ఉత్తమం. ఒక నక్షత్రంగా మన సూర్యుడికి రంగుల్లో ఉండే చిన్నవైన డ్వార్ఫ్ పుచ్చ తారల దగ్గర నుంచి 500 కోట్ల సూర్యులను తమలో ఇముడ్చుకోగల సూపర్ జైంట్ల వరకు ఉంటాయి. కోవకి చెందినవాడు మన సూర్యుడు. మన భూమి వంటివి 10 లక్షల గ్రహాలు తేలికగా పట్టేంత పెద్దవాడు. భారీ పరిమాణం గల ప్రకాశవంతమైన సూర్యుడు మన సౌర వ్యవస్థను ఏలుతుంటాడు. ఈ తార తన గ్రహాల మొత్తం పరిమాణం కన్నా 500 రెట్లు పెద్దది. సౌర వ్యవస్థలోని ఇతర గ్రహాలతో పాటే సూర్యుడి కథ కూడా వాయువులు, ధూళితో కూడిన ఒక భారీ మేఘంతో మొదలవుతుంది. పరిభ్రమించే ఆ మేఘం గురుత్వాకర్షణ శక్తికి లోబడి ముడుచుకుపోయింది. జపాన్ దేశాలు స్టీరియో సోహో, ఎస్టిఓ వంటి ఖగోళ పరిశోధనాశాలను నిర్మించారు. ఈ ఉపగ్రహాలు సూర్యుడిని ఎక్స్రేలు, ఇంకా అతి నీలలోహిత అల్ట్రావైలెట్, పరారుణ ఇన్ఫ్రారెడ్ కాంతుల తరంగ దైర్ఘ్యాలతో పరిశీలిస్తాయి. షో అయితే చాలా బాగుంది. ఆల్మోస్ట్ 25 మినిట్స్ నుండి షో. పైన స్పియర్లో ప్రొజెక్షన్ చేసినప్పుడు సో ఆండ్రోమేడా గెలాక్సీలు కానీ, సన్ కానీ అదంతా కూడా ఎలా ఉందంటే మనం స్పేస్లో ఏదో శాటిలైట్లో తిరుగుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో చాలా బాగుంది. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయండి మాత్రం వస్తే, చాలా బాగుంది. ఇక్కడ సన్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎలా పరివర్తన చెందాడు ఏంటనేది అంతా కూడా మొత్తం అన్వేషణలో, రీసెర్చ్లో వచ్చింది ఇది.
వ్యూయింగ్ ఇన్విజిబుల్ సన్. ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి యాక్చువల్గా చూస్తే ఇది ఒక ఇల్యూజన్, రివర్స్ పర్స్పెక్టివ్. జనరల్గా ఇక్కడ మీరు ఏం చూస్తారో ఇదంతా కూడా ఒక క్యాబిన్ అనుకుంటారు కదా, కాదు. ఇది ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎంబోస్ అయింది. ఇది ఇల్యూజన్, ఆప్టికల్ ఇల్యూజన్. ఆర్యభట్ట వీళ్ళలో కొంతమంది సైంటిస్టులు. స్పేస్ సూట్, మార్స్. ప్లానెట్స్. రెట్రోగ్రేడ్ మోషన్. స్ట్రాంగ్. ఇదేంటంటే ఇక్కడ ఒక వీల్ ఉందన్నమాట. ఈ వీల్ పైన ఈ బాల్ లోపల కొంత ఫ్లూయిడ్ ఉంది. సో దీన్ని ఇలా తిప్పినప్పుడు లోపల ఉన్నటువంటి లిక్విడ్ తిరుగుతుంది కదా, అందులో ఉన్నటువంటి అణువులు ఎలా మారుతున్నాయి ఏంటి అనేది చూడండి. ఇదిగోండి, కనిపిస్తుందా? ఇది ఇదిగోండి ఇక్కడ పడింది చూడండి లైట్. ఈ లైట్ బ్రైట్గా ఉంది కదా, ఇది వచ్చేసి 45, 43, 41, 38 డిగ్రీ. ఇది ఇక్కడ వామ్ వైట్ లైట్ వచ్చేసి ఇన్ బిట్వీన్ 2500 నుంచి 3300 ఉంటుంది. కూల్ 4000. డే లైట్ వైట్ వచ్చేసి 6000 నుంచి 6500 ఉంటుంది. కే అంటే కెల్విన్స్. శాటిలైట్లు ఇవి ఇలా ఉంటాయి శాటిలైట్లు. ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ అనుకుంటుంది, ఆర్యభట్ట దీని పేరు. ఇవన్నీ కూడా కమ్యూనికేషను, వెదరు, ఇట్లాంటివన్నీ కూడా యాక్చువల్గా ఎంత సైజు ఉంటాయో శాటిలైట్లు స్పేస్లోకి పంపించేటప్పుడు అంతే సైజు ఉన్న శాటిలైట్స్ ఇవి. మనం ఇమేజెస్లో చూస్తుంటాం కదా ఇవి. డెఫినెట్గా 100 to 100% ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఇది. యుఎస్లో లాస్ వెగాస్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ లాస్ వెగాస్ అనే ప్లేస్లో స్పియర్ ఉంటుంది కదా, స్పియర్ అనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట. అది వరల్డ్స్లోనే బిగ్గెస్ట్. సో 3Dలో ఉన్నటువంటి థియేటర్ లాంటిది అది. చాలామంది మీరు వీడియోస్లో అదే చూస్తుంటారు. ఆల్మోస్ట్ అలాంటి చిన్న ఎక్స్పీరియన్స్ దాంతోపాటే ఉంటుంది. సో చెప్పాను కదా నేను మీకు. సో కింద కూర్చొని అలా పైకి తలబెట్టి చూసినప్పుడు మనకు కనిపించేటువంటి ఆండ్రోమేడా గెలాక్సీలు కానీ ఆ ప్లానెట్స్ కానీ అంతా కూడా మనకి ఎలా కనిపిస్తుందంటే ఏదో మనమే శాటిలైట్లో కూర్చొని స్పేస్లో తిరుగుతున్న ఫీలింగ్ వచ్చింది. కొద్దిసేపు మాత్రం లైట్లన్నీ ఆపేసి డార్క్లో ఉన్నాం కదా, సో దాని క్యాప్చరింగ్ కూడా అలా డిజైన్ చేయబడింది అనమాట. అంత బాగుంది. సో డోంట్ మిస్ ద ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. దానికి వెళ్దాం. రీజనల్ సైన్స్ సెంటర్. బ్యాక్ సైడ్ కొండ వ్యూ మాత్రం అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. అంతా కూడా సెడిమెంటరీ రాక్స్ అంటారు అనమాట. సెడిమెంటరీ రాక్స్ అంటే ఏంటంటే కొన్ని యుగాలుగా ఇదంతా కూడా వాటర్లో మునిగిపోయి వాటర్ డ్రై అయిపోయిన తర్వాత బయటపడ్డ శిలలు అంటారు మామూలుగా. అక్కడంతా కనిపిస్తుంది కదా, సెడిమెంటరీ రాక్స్. అది లోపలికి వెళ్దాం. ఇది అర్థం కావాలంటే మినిమం డిగ్రీస్ ఉండాలి. ఇప్పుడు కరెక్ట్గా సింక్ అయింది ఆ డైలాగ్. సో ఫుల్ మీకు ఎట్లా అంటే ఆల్మోస్ట్ లైక్ సైన్స్ అంటే అది అర్థం చేసుకుంటే అర్థమయ్యే వాళ్ళకి చాలా సింపుల్గా అర్థమవుతుంది. లో ఇదొక వెయిట్ ఇది ఉంటుందన్నమాట. ఈ వెయిట్ పైన మనం నిలబెడితే ఏ ప్లానెట్ పైన మన బరువు ఎంత ఉన్నది అనేది తెలుస్తుంది. ఫస్ట్ ఎర్త్ రికార్డ్ వెయిట్ అనమాట. ఆల్మోస్ట్ లైక్ 109. మెర్క్యూరీ పైన అయితే 38 కనిపిస్తుందా, వీనస్ పైన వచ్చేసి 39. ఓ నెప్ట్యూన్ మీద అయితే ఇది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 120 పైన దాటింది. నాకు మూన్ పైన చూసుకోవాలనే ఉండే. మూన్ పైన వచ్చేసి నా వెయిట్ 15 కిలోలు. అయితే నేను మూన్ పైకి వెళ్ళిపోవడం బెటర్, అక్కడైతే నా వెయిట్ తక్కువ చూపిస్తుంది. ఆఫ్ పార్టికల్ ఫ్యామిలీ అంటే
కణము దాని యొక్క కుటుంబం లోపల చూడండి, ఇవన్నీ ఉంటాయి, 4 ఉంటాయి దాని లోపల. ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను. అటామిక్ స్ట్రక్చర్ ఇది. యాటమ్, న్యూక్లియస్, ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్. కనిపెట్టిన అత్యంత దారుణమైన వెపన్ ఏదన్నా ఉంది అంటే అటామిక్ బాంబ్. అటామిక్ బాంబ్ అనేది ఏ రోజుకైనా సరే మానవ జాతికి అది తీరని ఉపద్రవం. అది మనిషి తయారు చేసుకున్న, సొంతంగా చెప్పాలంటే మనిషి వినాశనానికి మనిషి తయారు చేసుకున్నటువంటి ఒక మారణాయుధం అది. ఇప్పుడు అటామిక్ బాంబు ఎలా పనిచేస్తుంది, చిన్నగా సింపుల్ థియరీతో చెప్పాను మీకు. అటామిక్ బాంబ్ ఏంటంటే ఎంత విడగొట్టినా సరే అణువుని, ఆ అణువుల మధ్య గ్యాప్ అనేది స్ప్లిట్ అవుతుంది తప్ప యాటమ్స్ అనేది తెగదు. యాటమ్గానే ఉంటుంది. ఆ యాటమ్స్ మధ్య స్పేస్ అనేది మాత్రం స్ప్లిట్ అవుతుంది. అది ఎన్ని కోట్లకైనా విడగొట్టచ్చు అనమాట. అట్లా కోట్లుగా విడగొట్టడానికి దేన్ని వాడతారు అంటే యురేనియంని వాడతారు. యురేనియంని క్లీన్ చేయడం వల్ల, అంటే ఎన్రిచ్ చేయడం వల్ల యురేనియంలో న్యూట్రాన్లని నింపుతారనమాట. ఈ న్యూట్రాన్లతో నింపి దాన్ని పెద్దగా చేస్తారు. ఆల్మోస్ట్ లైక్ 65 కిలోస్ 70 కిలోస్ యురేనియంని చేస్తారు. ఆ యురేనియంని న్యూట్రాన్ పెట్టి కొడతారు. తర్వాత న్యూట్రాన్ పెట్టి కొడితే బారోమెట్రిక్ ట్రిగ్గర్స్ అని ఉంటాయి అటామిక్ బాంబులో. ఆ బారోమెట్రిక్ ట్రిగ్గర్స్ ద్వారా న్యూట్రాన్ని పెట్టి కొడితే అది అణువిస్ఫోటనంగా మారుతుంది. 0.0001 సెకండ్లోనే కొన్ని మిలియన్ డిగ్రీల టెంపరేచర్ తోటి అది బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. కన్ను మూసి తెరిచే లోపల ఆల్మోస్ట్ 10-15 కిలోమీటర్లు బూడిదైపోతుంది. సో అది అటామిక్. ఇది యురేనియం అనేది మనకు నేచర్లో B239 అనేటువంటి ఫామ్తో దొరుకుతుంది. దాన్ని ఎన్రిచ్ చేయడం అంటే, దాన్ని శుద్ధి చేయడం అంటే ఏంటంటే 235 లెవెల్కి తీసుకెళ్ళడం. ఇప్పుడు దాన్ని ఇంకా క్లీన్ చేశారనుకోండి, దాన్ని ఇంకా శుద్ధి చేశారనుకోండి, ఇంకా ఎన్రిచ్ చేశారనుకోండి, అది ప్లూటోనియంగా మారిపోతుంది. అది ఇంకా డేంజరు. గుర్తుంది కదా హిరోషిమా నాగసాకి పైన వేసిండేది అదే. ఫస్ట్ యురేనియము, తర్వాత ప్లూటోనియం. అంత డేంజరస్. అంతా కూడా 4 ఫోర్సెస్ మీద ఆధారపడి పనిచేస్తుంది అనమాట. ఫస్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. దిస్ ఇస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఇది వచ్చేసి గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ శక్తి. తర్వాత వీక్ గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ స్ట్రాంగ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అని కూడా ఉంటుంది దాంట్లోనే. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఈక్వల్ టు mc². అటామిక్ ఇదేంటంటే ఇక్కడ ఉంది చూడండి, పదార్థాన్ని శక్తిగా మార్చవచ్చు, అలాగే శక్తిని మరలా బృహత్ పరిమాణాలుగా మార్చవచ్చు. అంటే మ్యాటర్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఎనర్జీ అండ్ ఎనర్జీ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ మ్యాసివ్ పార్టికల్స్. ది ఆరిజిన్ ఆఫ్ ద ఎనర్జీ ఇన్ ద సన్ డ్యూ టు ద న్యూక్లియర్ ఫ్యూజన్ is due to the convergence of 4 hydrogen atoms into 1 helium atom. Aditya L1 satellite క్రూజ్ ఫేజ్. జనరల్గా రాకెట్ని లాంచ్ చేసిన తర్వాత రాకెట్ అనేది స్పేస్లోకి ఎలా వెళ్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా ఆర్బిట్. ఈ ఆర్బిట్ని ఎక్స్టెన్షన్ చేస్తూ ఒక ఆర్బిట్ నుంచి ఇంకొక ఆర్బిట్లోకి ట్రాన్స్మిట్ చేస్తారు దాన్ని. ఇట్లా ఫస్ట్ ఇక్కడ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి రాకెట్ ఫ్లై అయింది అనుకోండి, ఇలా వచ్చి ఇలా ఎంటర్ అవుతుంది. ఇలా తిరుగుతూ దాని దిశని, ఆర్బిట్ని మార్చుకుంటూ వెళ్తుంది. పార్టికల్ దాని లోపల ఇట్లా ఉంటుంది. ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఉన్నట్టు ఉందిరా బాయ్ మొత్తం అంతా. ఇదంతా చూపించాలి అంటే ఫిజిక్స్ చదివి ఉండాలి. థర్మల్ పవర్, అణు విద్యుత్, న్యూక్లియర్ పవర్, హైడ్రో ఎనర్జీ, హైడ్రో పవర్. సూర్యుడి నుంచి ఉష్ణం అనేది ఎలా వస్తుంది అనేదానికి ఇది స్టార్ట్. అక్కడ సన్ను ఇలా, ఇది ఇక్కడ మధ్యలో ఒక పెన్ను లాంటిది ఉంది చూడండి, ఇది ఇలా హీట్ జనరేట్ అవుతుంది. ఇవన్నీ కూడా రిఫ్లెక్షన్స్ ఇవి. అది
ఓ మై గాడ్, వావ్, సూపర్. బాబా, థర్మోన్యూక్లియర్ ఎనర్జీ. ఇప్పుడు ఇందాక మనం అటామిక్ బాంబ్లో సో ఒకసారి న్యూట్రాన్ని పెట్టి కొడితే మొత్తం అణు విస్ఫోటనం జరుగుతుందని మాట్లాడుకున్నాం కదా. ఒకసారి న్యూట్రాన్ని పెట్టి కొట్టేటప్పుడు ఇంకా దాన్ని ఆపడం కుదరదు అనమాట. సో న్యూట్రాన్ ఒకసారి దాన్ని ఆపాలి అంటే క్యాడ్మియం రాడ్ని పెట్టాలి మధ్యలో. సో ఆ క్యాడ్మియం రాడ్ని పెట్టే అణు విద్యుత్ శక్తిని తయారు చేస్తారు. న్యూక్లియర్ పవర్ అంతా కూడా బయోఫ్యూయల్, బయోమాస్ కన్వర్షన్. ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా E85 ఇథనాల్ 85, అందులో పెట్రోల్ 15%, ఇథనాల్ వచ్చేసి 85% షుగర్ కేన్తో తయారు చేస్తారు. అది విండ్ పవర్. సాధారణంగా మనం ఎక్కడైనా ట్రావెల్లో కానీ జర్నీస్లో కానీ అలాగే తిరుమల కొండపైన కానీ ఇట్లాంటి విండ్ మిల్స్, పెద్ద పెద్ద విండ్ మిల్స్ చూస్తుంటాం కదా. ఇది వచ్చేసి విండ్ ఎనర్జీ. ఇది ఇప్పుడు ఇండియాలో బాగా దీన్ని తీసుకొస్తున్నారు. సో లాస్ట్ ఒక 15 yearsతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది అనమాట. ఇది నొక్కితే తిరుగుతుంది చూడండి. ఇది కూడా ఒకటి తిరుగుతుంది. అక్కడ ఫ్యాన్ తిరుగుతుంది కదా, దాని లోపల రోటర్ మరియు దాని లోపల డైనమో ఉంటుంది అనమాట. డైనమో ఉండటం వల్ల నీకు ఏమవుతుందంటే పవర్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి, అవి వచ్చేసి అంటే ట్రెడిషనల్ ఓల్డ్ ఇవి ఆ టైప్లో ఉండేటివి. అప్పుడు యూకలిప్టస్ లీఫ్లు ఉంటాయి కదా, అంటే జామాయిల చెట్లు అంటాం కదా. జామాయిల చెట్లు లీవ్స్, ఆకులు తీసుకొని వాటికి తుమ్మలు గుచ్చి బెండ్ పెట్టి దానికి సో తిప్పేవాళ్ళు వాటిని. నేను కూడా తిప్పాను అనుకోండి ఫ్యాన్ లాగా. సో భలే ఉంటుంది అది. అసలు అది చాలా స్పీడ్గా తిరిగేది గాలి వచ్చినప్పుడు. ఎంత కూడా మొత్తం ఒక ఫిజిక్స్ ల్యాబే ఉంది ఇది. ఇటు సైడ్ ఇది తెలుసు కదా, ఇది కెలిడియోస్కోప్. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇది కొంచెం చూడండి. దాని లోపల ఉన్నటువంటి ఇది ఫామ్ మారుతూ వస్తుంది అలా అలా. అంతా కూడా సౌండ్కి సంబంధించి. ఫ్లోటింగ్ బాల్, ఇదంతా సౌండ్కి సంబంధించి. భలే ఉంది ఇది. కూడా సౌండ్కి సంబంధించి. ఇది వచ్చేసి రొటేటింగ్ ఫేస్ అనమాట. అంటే మనం అద్దంలో చూస్తే మన ఫేస్ అనేది చేంజ్ అవ్వదు. ఇలా చూడండి, ఇప్పుడు నా ఫేస్ చేంజ్ అవుతుంది, తల కిందగా వచ్చింది బికాస్ ఆఫ్ దీస్ టూ. ఉంది కదా, ఈ లిక్విడ్ మనం ఎంత తిప్పినా కూడా ఇది మిక్స్ అవ్వదు అనమాట. దేనికి అది సపరేట్గా ఉంటుంది. చూడండి, అణువు చుట్టూ పరమాణువు ఎలా తిరుగుతుంది అనేది. సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతాయి కదా, అలా గురుత్వాకర్షణ శక్తిని బేస్ చేసుకొని, అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ని బేస్ చేసుకొని తిరుగుతాయి. బిగ్ బ్యాంగ్ థియరీ.
ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దాం. బయోమిమిక్రీ, ఎమర్జింగ్ టెక్నాలజీ అండ్ అవర్ సెన్సెస్ చూద్దాం. ఓహ్, biomimicry, the science inspired by the nature. Huh? Oh my god. నిజంగా అసలు తిరుపతికి వచ్చి మీరు ఎవరైనా కానీ ఇదంతా చూడకపోతే కనుక మాత్రం మంచి వాల్యుబుల్ ప్లేస్ని మిస్ అయినట్లే. మీరు కళ్ళు తిరిగిపోయినా నాకు లోపలికి వచ్చినారు. అసలు ఎంత అమేజింగ్ అసలు. ఒక ఫ్యూచరిస్టిక్ రోబో టెక్నాలజీ ల్యాబ్ ఉన్నట్లుంది ఇది అంతా. మొత్తం ఎవ్రీథింగ్. అసలు ఏంది ఇది? ఎంత బాగా డెవలప్ చేశారా దీన్ని. కూలింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, బీహైవ్ కూలింగ్ సిస్టమ్, అది దేని నుంచి ఇన్స్పైర్ చేశారంటే తేనె పట్టు నుంచి ఇన్స్పైర్ చేశారంట. ఇక్కడ ఉంది చూడండి. సింపుల్గా చెప్తాను చూడండి. సో మనం ఏదైనా చెట్టు కొమ్మను కానీ దేనైనా కానీ నరికేసినప్పుడు ఆ కొమ్మ చుట్టూ ఇలా ఒక రింగ్ ఏర్పడుతుంది కదా. ఈ రింగ్ అనేది ఎలా ఏర్పడుతుందంటే ఆ చెట్టుకి గాయమైందని చెట్టుకి అర్థమవుతుంది అనమాట. అదేంటంటే ప్రతిస్పందనగా ఒక మందమైనటువంటి కణజాలాన్ని ఈ గాయం చుట్టూ అది ఫామ్ చేసుకుంటుంది. ఈ స్విచ్ నొక్కితే ఇదిగోండి ఇలా ఫామ్ అవుతుంది. అప్పుడప్పుడు మనం చెట్లకి గమనిస్తూ ఉంటాం ఇట్లాంటి రింగ్. ఇది అవసరం ఉంది అసలు. నేను చెప్తుంది అదే. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడున్న అన్ని విషయాలు తెలియాలని లేదు, ఇక్కడున్న అన్ని విషయాలు నేర్చుకోవాలని లేదు. బట్ ఇదేంటి అన్నటువంటి ఒక చిన్న థాట్ పిల్లల మైండ్లో అయితే పడుతుంది. ఒక్క చిన్న విషయం వాళ్ళకి ఇక్కడ వచ్చి అర్థమైనట్లే. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది ఈ ల్యాబ్లో. క్లాస్ రూమ్లో గంటల తరబడి కూర్చొని చెప్పుకునే ఇవి కూడా ఈజీగా సింపుల్గా అర్థమయ్యేటువంటి ఎక్విప్మెంట్ తోటి చాలా సింపుల్గా డిజైన్ చేశారనమాట. అంత బాగుంది. సో ఖచ్చితంగా పిల్లల్ని అయితే తీసుకురండి, మిస్ అవ్వద్దు. సో నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ అసలు. చూడండి అసలు ఎంత బాగుంది చూడండి. ఇటు సైడ్ నుంచి ఈ ప్రెజర్ ద్వారా ఇటు సైడ్ నుంచి వ్యాక్యూమ్ సక్ చేసి ఇక్కడ నుంచి దీన్ని డ్రాప్ చేస్తుంది. హీలింగ్ వౌండ్స్, నత్తలు. లిక్విడ్ ట్రీ. The future of industrialization. జపాన్లోని షింకాన్సెన్ అనే బుల్లెట్ ట్రైన్ గంటకు వచ్చి 240 కిలోమీటర్స్ నుంచి 320 కిలోమీటర్స్ స్పీడ్తో వెళ్తుంది కదా. ఈ ట్రైన్ని దేన్ని చూసి ఇన్స్పైర్ చేశారంటే ఇక్కడ ఉంది చూడండి, కింగ్ ఫిషర్ని చూసి ఇన్స్పైర్ చేశారు. ఇన్స్పిరేషన్ ఫ్రమ్ కింగ్ ఫిషర్. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పటిదాకా మనిషి సాధించినటువంటి ప్రగతి అంతా కూడా ఎక్కడి నుంచి దీనికి ఇన్స్పిరేషన్ మూలం అంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే నేచర్ నుంచే. మనిషి తయారు చేసుకున్నటువంటి ప్రతి వస్తువు ఎదిగిన ప్రతి ఎదుగుదల అంతా కూడా నేచర్ నుంచి పొందింది అనేది. సో దాని ఇదిగోండి స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో ఇప్పటిదాకా మన ఇస్రో యూజ్ చేస్తున్నటువంటి రాకెట్స్ ఇవన్నీ కూడా. సౌండింగ్ రాకెట్
ISRO has developed a range of sounding rocket known as Rohini sounding rockets. The satellite launch vehicle SLV-3 during 1979 and 1983. ఇది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఆ టైంలో డెవలప్ అయింది అనుకుంటున్నాను అది. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇది లేటెస్ట్ వన్, పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, పిఎస్ఎల్వి. ఇది జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వి మార్క్ 3. చంద్రయాన్కి వాడింది ఇది అనుకుంటా. మార్క్ 3 మార్క్ 1 వాడారు ఇది. ఇది 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 వాడినట్టున్నారు మార్క్ 3. చంద్రయాన్ 3 లాంచ్ టైంలో నేను శ్రీహరికోట దగ్గరే ఉన్నా. సో మీరు ఎవరైనా వీడియో కనుక మిస్ అయ్యింటే చూడండి. అసలు బ్యూటిఫుల్గా వెళ్ళింది అది రాకెట్. ఎంత స్పీడ్తో వెళ్ళిందంటే కళ్ళు మూసి తెరిచే లోపు అలా అలా వెళ్ళిపోయింది. దాని సౌండింగ్ ఈ రోజుకి నాకు అది తలుచుకుంటుంటే గుర్తొస్తుంది. ఒక రేంజ్లో సౌండ్ అది నా దగ్గర ఎప్పటికీ ఉంది. సో అది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అది సక్సెస్ అయింది చంద్రయాన్ 3. అక్కడ ఒక చిన్న వాటర్ పార్క్ అది ఉంది. అది కూడా ఒక చిన్న సైన్స్కి సంబంధించిందే. హైడ్రో పవర్ ప్లాంట్ అన్నాం కదా మనము. అది ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఆప్టికల్ ఇల్యూషను. ఇదంతా మనం ఇక్కడి నుంచి చూస్తేనే, ఇక్కడ ఇది చూడండి హై, ఇక్కడ ఐ ఉంది కదా, దీని నుంచి చూస్తేనే మనకు పర్సన్ కనిపిస్తారు. కోర్స్ ఇక్కడ నుంచి కూడా కనిపిస్తున్నారు అనుకోండి. ఇక్కడ నుంచి పర్ఫెక్ట్ ప్లేస్. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఇంకా చాలా ఉన్నాయి అటు సైడ్. అది సైన్స్ సెంటర్లో ఇంకా చాలా చాలా విశేషాలు ఉన్నాయి. అవన్నీ పెడితే ఈ వీడియో ఇంత అయిపోద్ది. సో అందులో నాకు కూడా కొన్ని విషయాలు అర్థం కాలేదు. టు బీ ఫ్రాంక్, నేనేం సైంటిస్ట్ని కాదు కదా. సో నాకు తెలిసిన కాడికి ఎక్స్ప్లోర్ చేశాను. బట్ చాలా చాలా బాగుంది, వర్త్ ఇట్. చాలా చాలా విషయాలు అయితే కొత్త విషయాలు తెలుస్తున్నాయి. సో అది మనం కొన్ని సైన్స్లో టెక్స్ట్ బుక్లోనూ మెటీరియల్లోనూ క్లాస్ రూమ్లోనూ కొన్ని ఎంత చెప్పినా అర్థం కాని విషయాలు కొన్ని ఉంటాయి మనకి. అట్లాంటివి కొన్ని ఈజీగా అర్థమయ్యే అవకాశం కూడా ఉంది. అండ్ పిల్లలకి ఏదో ఒక చిన్న ఆలోచన అయినా సరే ఎలా పనిచేస్తుంది, ఎలా వర్క్ చేస్తుంది, దీని వెనకాల ఉన్న రియాక్షన్ ఏంటనేది కూడా తెలిసే అవకాశం అయితే ఉంది. సో అది మొత్తానికి అక్కడ ఉంది కదా, అది ఫ్లైట్ అక్కడ ఉంది, ఆడుంది. సో తిరుపతికి వస్తే మాత్రం టైం ఉంటే, ఒకవేళ టైం లేకపోయినా కంపల్సరీగా ఇది విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. చాలా బాగుంది. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.